చాలా సేపు నుంచి మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనుకోండి, దేనికోసం? పవన్ కళ్యాణ్ చూడడానికి. పవన్ కళ్యాణ్ చూడడం కోసం. ఎందుకమ్మా ఆయన చూస్తారా లేకపోతే ఓటు కూడా వేస్తారా? ఓటు అయినాకే కదా చూడడం. అంటే కొంతమంది జగన్ గారు కూడా సినిమా స్టాల్ చూడడానికే ఓట్లు కాదని చెప్పి అంటూ ఉన్నారు. అందుకే జగన్ రమ్మని మేము చూడడానికి రాము, మరి ఆయన మాకు ఇష్టం కాబట్టి వచ్చాము అంతే. ఇక్కడ గెలిపించుకుంటారండి మీరు? పక్కా గెలిపించుకుంటాం. ఈ జనాలు చూస్తే మీకు గెలుతారని అనిపించట్లేదా? అంటే ఇక్కడ వంగ గీత గారు కూడా మీ ఇంటి వంగ గీత గారు ఎప్పుడు రాలేదండి మా దగ్గరికి. పిలిస్తే పలుకుతా అంటారు. ఏమో ఆవిడ ఎప్పుడు పెళ్ళలేదు మేము పలకనాకే. ఆవిడ ఎప్పుడైనా పిలిస్తే పలుకువేమో మాకు తెలియదు మరి ఆవిడ. అంటే ఈ పనులన్నీ పక్కన పెడితే మీకు అభివృద్ధి కానీ లేకపోతే సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయండి వచ్చే అంటే ఒకసారి ఇన్ని చూడాలి కదా. ఈయన ఒక 5 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు కాబట్టి ఆయన్ని కూడా చూడాలి కదా. ఆయన్ని చూడాలి, ఆయన్ని గెలిపించుకోవాలని మా మంచి చేస్తారు. లక్షే పక్కా. వెయిట్ చేస్తున్నారు దేనికోసం? దేనికోసం అండి? పవన్ కళ్యాణ్ కోసం అండి. చూడడానికి నెక్స్ట్ ఓటు వేయడానికి మా మనసులో ఆయన అలా ఉండిపోయాడు అంతే. అప్పుడే గత 5 సంవత్సరాల బట్టి ఇప్పుడు కాదు. మాకు ఆయన అంటే చాలా అభిమానం అండి. కంపల్సరిగా మేము పిఠాపురం ఎమ్మెల్యే కింద ఆయన చూడాలని అనుకుంటున్నాం, చూస్తాం కూడా అండి. మీకు గుర్తుండిపోయారని చెప్పన్నారు. నా చిన్నప్పటి నుంచి నాకు గుర్తు అయినా ఇప్పుడు ఇంకా బాగా గుర్తుండిపోయాడు. ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలిసేది కాదు. ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ మా ఎమ్మెల్యే అంటే అది చెప్పుకోవడానికి ఇంకా కిక్కే వేరేగా ఉంది. ఆయన మీ ఊరు వచ్చాడు, మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అవునండి. అలాగే ఇప్పుడు మీరు ఉప్పాడ పక్కన కొత్తపల్లి గ్రామంలో ఉన్నారు. దీన్ని మొత్తం ఎలాగంటే స్కిల్ హబ్ కింద, అంటే స్కిల్ ఇక్కడ సిల్క్ ఉండదు కదా, దాన్ని ఉప్పాడ పట్టుని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆయన అభివృద్ధి చేస్తా అంటున్నారు. చేస్తారండి. ఒక ఎమ్మెల్యే కాదు, నా దృష్టిలో అయితే మా అందరి దృష్టిలో కూడా సీఎం అవుతాడని మాకు చాలా నమ్మకంగా ఉందండి. ఒక ఎమ్మెల్యే పోస్టే కాదు, ఇంకా మించి అవ్వచ్చు ఆయన. ఎందుకంటే అతను ఎవరిది కూడా 1 రూపాయి తినకుండా సొంత డబ్బు తానికి తానే ఖర్చు పెడుతున్నాడు. డబ్బు ఖర్చు పెట్టేసినా అయిపోరండి. మాటలు అతను మాట్లాడే విధానం పద్ధతి కూడా నిజంగా మనసులో ఇంకా అలా ఉండిపోయింది అంతేండి అందరికీ. అంటే ఇక్కడ ఈయనేమో పాలసీ పరంగా మాట్లాడతారు, మీరు అది చేయలేదు ఈ పనులు చేయలేదు అని చెప్పి. అటువైపు పార్టీలు ఏమో 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అంటారు. అది కరెక్ట్ అంటారా? 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు చూస్తుండగా చేసుకున్నారు, తెలియకుండా ఇంకెన్ని ఉంటాయండి వాళ్ళకి. ఆయన డైరెక్ట్ గా చెప్పండి 3 పెళ్లిళ్ళు చేసుకున్నానని. మరి తెలియకుండా చేతులు బామేసేసి ఎమ్మెల్యేల మీద అక్క చెల్లెళ్ళారా అన్న తమ్ముళ్ళారని పాయవత్తం అయితే ఇంకా బాగుంటున్నాయి. మరి అవి తెలియదు, అవి చూస్తారు కదండి. అయ్యాలకింటారు ఇయ్యాలకింటారు కదా. జనాలకి ఏదన్నా మంచి చేసి వాళ్ళు మేము కోరుకుంటామండి. ఇప్పుడు మాకు ఆసరా చెక్ అని ఇచ్చారు, అదే వంగా గీత వచ్చి మాతో పాటు నేల మీద కూర్చుని బిస్కెట్ తినేసి అక్కలారా చెల్లెళ్ళారా అని టీ తాగేసి మమ్మల్ని నిలువెల్లా పావేసేసి ఉత్తి చెక్ ఇచ్చింది. ఆ చెక్ కొట్టుకుని నేను మరుసటి రోజు వెళ్ళాను బ్యాంక్కి, అందులో 1 రూపాయి లేదండి. మరి జగన్ ఏమిచ్చాడు? ఎంతమంది మాకు వాలంటీర్లు పెట్టారు, మొత్తం కొంతమందికి జరిగే కొంతమందికి జరగలేదు. ముఖ్యంగా మాకేమీ జరగలేదు. ఆయన దృష్టిలో చూసుకోడేమండి. మరి ఇప్పుడు వాలంటీర్లు పెట్టాడంటే ప్రతి ఒక్కరిని చెక్ చేయాలా. వాలంటీర్ ఎప్పుడు మా ఇంటికి వచ్చిన రోజే లేదండి. ఆవిడ ఏటి పద్ధతి ఏంటి, ఏం జరిగింది, మీకు ఏమి ఇవ్వలేదు, ఏం పోయి అన్నది కూడా మాకు ఎప్పుడు ఆవిడ చెప్పలేదు, మమ్మల్ని అడగలేదు. మా పిల్లలకు కూడా అమ్మఒడి కానీ మాకు రేషన్ కానీ ఏమీ లేదండి, ఇవ్వలేదైనా. ఇవ్వలేదని డైరెక్ట్ గా చెప్తాను, ఏ ఛానల్ అన్నా ఎక్కించి వచ్చేది. ఇప్పుడు వాలంటీర్లు కూడా సమాధానంగా ఏదో సాయంత్రం అవనిచ్చి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి మన జగన్ అన్న ఉన్నాడు అభిమానం ఉంటే వాళ్ళు వేసుకోవాలి ఓటు, పక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి షార్ట్ షార్ట్ గా చెప్పకూడదు. చెప్తున్నారండి, ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఆ మాట. మీటింగ్ జరుగుతుంది అంటే వాలంటీర్ ఇంకా అయిపోయింది కదా, మరి వాళ్ళ రోజుకి మీటింగ్ వెళ్ళడం ఏంటి? వాళ్ళ డైరెక్టర్ గా వచ్చి ఇంటికి చెప్తలేదు, ఇక్కడ కొంతమంది తీసుకెళ్లి కొంచెం వాళ్ళ పర్సనల్ గా మీటింగులు పెట్టి ఏం చెప్తున్నారు మనకు తెలియదు. అంటే ఇంక ఇప్పుడు పదవి లేదు కదా, లేనప్పుడు వాలంటీర్లు ఏంటి అన్నారు. మా ఆయన గారికి వ్యాన్లు ఉన్నాయి, 1 ఉన్నా కూలోడే, 2 ఉన్నా కూలోడే. మా ఆయన వెళ్తుంటారు. ఈయన 4 చక్రాలు ఉన్నవాడికి ఏమీ లేకుండా చేసాడండి. 6 ఎకరాల రైతు మా కళ్ళ ముందు పింఛని ఏలెట్టి తెచ్చుకుంటున్నాడు. మరి వెళ్ళి ఇతను వెళ్ళి ఎండనక వాననక కష్టపడి డబ్బులు తెచ్చుకుని మేము తినక ఫైనాన్స్ కట్టుకుని వాళ్ళకి లేదు. మాకు ఏ ఆస్తులు లేవండి. 6 ఎకరాల రైతుకి కోట ఇవ్వచ్చు జగన్ అన్న దృష్టిలో, పింఛని ఇవ్వచ్చు.
వాళ్ళ అమ్మ వాళ్ళు ఇవ్వచ్చు వాళ్ళకి. మరి లేని వాళ్ళు కూడా వాళ్ళని ఎతకాలి కదా. అందరికి న్యాయం చేశాను అన్నాడు, న్యాయం అయితే అక్కడ ఏం జరగలేదు. ఏంటండి అతను చెప్పే మాటలే మహా పనికిరాని మాటలు. ఎందుకంటే ఒకటి జరిగింది ఒకటి జరగలేదు. జరిగింది ఏదైనా అయితే ఖచ్చితంగా అతని దృష్టిలో ఎంచుకుని ఒకవేళ వాలంటీర్లకు వెళ్ళి వాళ్ళు ఎంచిని చేసాడేమో కానీ మిగతా వాళ్ళకి ఈ వాలంటీర్లు కూడా వెళ్ళి మేము ఇలా చేసాము, కొంతమంది ఉండిపోయారు, వాళ్ళకి ఏం జరుగుతుందో అని చెప్పినా చేయలేదండి. ఎందుకండి మన ఎమ్మెల్యే కింద పోటీ ఫస్ట్ నిలబడిన పెండిన దొరబాబు గారు వస్తే నేను చెయ్యట్టుకుని ఇలా జరుగుతుందంటే తీసి పారేసాడు ఆయన. ఇప్పుడు అదే ఇప్పుడు లెక్క చేయలేదండి. మా ఇంటికి వచ్చాడు ఆయన, వచ్చి అక్కలారా చెల్లిల్లారా మా చేతులు పెట్టుకున్నాడండి. ఇయ్యే మాటలు ఇప్పుడు మీ దగ్గర ఏదైతే చెప్పాను నేను అయ్యా చెప్పాను అతనికి. చెప్తే అతను అన్నాడు చూద్దాం అన్నాడు. మరుసటి రోజు ఆ వాలంటీర్ రాలేదండి, వాళ్ళు ఏమి చూడలేదండి. ఎంతవరకు నిజమంటే ఇప్పుడు మాట్లాడుకుంటారు, మాటల సందర్భంలో ఓటేమని వచ్చేది కదండి. ఇప్పుడు డైరెక్టర్ గా చెప్తున్నారన్నది మనకు తెలియదు. వాళ్ళు ఇలా అన్న మాట కానీ డైరెక్టర్ గా చెప్తున్నారన్న మాట పూర్తిగా ఎవరికి తెలియదండి. డైరెక్టర్ గా ఎవరో చెప్పరండి, మనకు తెలిసి ఉండగా డైరెక్టర్ గానే ఇండైరెక్టర్ గా చెప్తే చెప్పచ్చేమో కానండి డైరెక్టర్ గా అయితే చెప్పరండి. మాకు అర్హత ఉందండి, మేము ఏమీ లేదండి, మాకు ఏమీ లేకపోయినా మా ఆయన గారికి ఒకే ఒక వ్యాన్ ఉందని మొత్తం మా పాపకే కాదు మా బాబుకే కాదు అసలు మాకు ఏ పథకం కూడా అందలేదు మాకు. అసలు నేను ఎప్పుడు కూడా నోరిడిచి ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే చెప్పినా అతను పెండిన దొరబాబుకి చెప్పాను నేను, ఆయన చేసేది ఇటండి. ఆయన అలాగే అమ్మా సరే అయితే చూద్దాం అమ్మని పోయాడంతండి. కళ్యాణ్ గారు కంపల్సరిగా మాకు న్యాయం చేస్తారని హామీలు ఇచ్చే కదా ఆయన ఇందులోకి దిగారండి. కులమాత భేదం చూడనే కదా దిగారు. అలా చూడడానే ఆయన్ని ఒకసారి చూస్తున్నాం మేము. ఎప్పుడు వేసేసామండి మనసులోనే, ఇంకా ఆయన గెలిచేసాడు కూడా మా మనసులోనే. మేము ఓటు వేసేసాం, వెళ్ళి పోలింగ్ బూత్ కి వెళ్ళి బట్టన్ నొక్కాలి కానీ మేము మనసులో ఎప్పుడు వేసేసాం ఓటు. నేనైతే చాలా సార్లు వేసేసినట్టండి ఓటు. ఈ ఊరు పేరే తెలీదు, అలాంటిది ఈయన వచ్చాక ఈ ఊరు పేరు ఈ మనుషులు అనగానే ఎంతలో చూస్తున్నారో మమ్మల్ని. ఈత గారు గెలిచారు కానీ పిఠాపురం అంటే తెలియదు, కొత్త పిల్ల అంటే తెలియదు, ఉప్పాడు అంటే కూడా తెలియదు. ఈయన వచ్చాక కొత్త పిల్ల మీది ఉప్పాడా మీది అని మనుషుల్ని ఎంత అగ్గకులాడుతూ చూస్తున్నారో. చాలానే మాది కాకినాడ అంటేనే కానీ మమ్మల్ని గుర్తించేవారు కాదు. అలాంటిది కొత్త పిల్ల అంటే మమ్మల్ని ఒక ఎంతలా చూస్తున్నారంటే ఆయన వల్లే కదా మాకు ఇది. ఆయనకి ఇంతవరకు రావాల్సిన అవసరం కూడా లేదు. ఇంకెంతలా ఉంటదో అది మేము అనుకుంటున్నాం. కానీ మిగతా వాళ్ళు ఎవరు గెలిచినా పిఠాపురం కూడా పేరు రాలేదు. ఆయన కాపు అది కులం అని ఆయన అనలేదు కదా, బయట అలా ప్రసారం చేసేస్తారు. కాపులు అనకండి, ఎందుకంటున్నారు? ఆయన కాపులకే చేస్తాను అనలేదు కదా, అందరికి చేస్తారు. కాపు అని మాత్రం అనకండి, అంత సీన్ లేదు. ఆయన ఎక్కడున్నా రాజే, ఆయన ఎక్కడి నుంచున్నా రాజే. పిఠాపురం ఏంటి ఇప్పుడు ఇక్కడికి వచ్చి రోజా నుంచోమనండి, రోజా చూస్తారు, ఆయన చూస్తారు. రోజా అక్క గారు అంటారు కదా, నేను వెళ్తే ఆయన వెళ్తే ఎవరు వస్తారు, నేను వెళ్తే ఎవరు వస్తారు, ఒకసారి వచ్చి ఇక్కడ నుంచోమనండి తెలుస్తుంది కదా. అప్పుడు కాపేండి ఆయన ఎవరో తెలియదండి మాకు. అప్పుడు ఎంతో మంచి పేరు. అతనే వచ్చి ఇతన్ని విమర్శిస్తుంటే ఇంక ఇతను పొందరగాడు పద్మనాభన్ ఇంకేమనాలి అసలు. ఒకప్పుడు అతనికి ఉన్న పేరు ఎప్పుడైతే వీళ్ళందరిని విమర్శింటున్నాడు పేరు ఎప్పుడో చెడిపోయింది. అయింది కొత్తగా చెడిపోక్కర్లేదండి. పేరైతే ఎప్పుడో అనలేదండి. కళ్యాణ్ గారు ఎవరిని అనలేదండి, ఆయన ఎవరిని అనలేదు. మిగతా వాళ్ళు అలాగా వాళ్ళ పని లేక అనుకోవటం కానీ రూపాయలు వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయండి. ఈయన ఏంటంటే డబ్బులు ఏది ఎలా నుంచుంటాడు. మళ్ళీ అడుగుతున్నాడు కదా, జ్వరం వస్తే ఉండడు ఇక్కడ, మీరు ఓటు వేస్తున్నారు కానీ జ్వరం వస్తే పారిపోతాడని అడుగుతున్నాడు. మీరు ఈడు ఎక్కడ ఉంటున్నాడండి, ఈయన ఎక్కడ ఉంటున్నాడు? ఈయన వేరే చోట కదా ఉంటున్నారు. అదే సభలో ఇంకో మాట కూడా ఉన్నదమ్మా, లోకల్ హీరో కావాలా, లోకల్ ఆలోచించండి నేను యూట్యూబ్ లో. ఆవిడ హీరోయిన్ అండి, సరే అండి మేము హీరోయిన్ ఇప్పుడు దాకా అనుకోలేదండి. వచ్చిన చెక్ మీద సంతకం పెట్టలేదు. అది మాట మట్టుకంటే మేము రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఆ డబ్బు ఇప్పుడు నేను ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి చెప్తున్నానండి, ఇక్కడ మీటింగ్ ఎట్టడం ఎందుకు, మన జగన్ అన్న ఉన్నాడు, ఇదిగో చెక్ అని ఎంత పొడుగు చెక్ చూపించడం ఎందుకు, దాన్ని పట్టుకెళ్తే బ్యాంకులో మారాపాడు పెట్టండి. మొత్తం ఎవరికి పడలేదండి, అసలు ఎవరికి పడలేదు. ఎవరికి డబ్బు గురించి కాదండి, మాట హామీలు ఇచ్చారు కదా ఆయన, హామీలు నెరవేర్చాలి కదా. హామీలే నెరవేర్చకుండా ముందు మీటింగ్ ఎందుకు, పైన బటన్ నొక్కడం ఎందుకు, ఇవన్నీ ఎందుకండి? జ్వరం వస్తే పారిపోతాడు, జ్వరం వస్తే పారిపోతానేటి ఎంత జనం వస్తున్నారు. మరి జ్వరం వస్తే పారిపోతాం. ఇప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళబెట్టండి, ఇక్కడ ఉండిపోతామా?
జ్వరాన్ని చూపించుకోవడం డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదండి, అలా ఇంట్లో ఉండిపోలేం కదా. ఇప్పుడు ఇక్కడ తిరుగుతున్నాడు, ఇప్పుడు కొంచెం కొత్త అవ్వచ్చు పాత అవ్వచ్చు, కొంత స్టాండర్డ్ అవి దాకా ఉండాలి కదా, మాటే కదండి నోటి మాట. అంటే ఆయన జ్వరం కలగకుండా ఆయన రాష్ట్ర నాయకుడు కాబట్టి అక్కడెక్కడ ప్రచారాలు చేసుకోవాలండి ఆయన. అది చేసుకోవాలండి. చేసుకోవాలంటే ఎక్కడైనా ఏంటండి, మన కాకినాడ వస్తే ఆదిత్య కాలేజీ వాళ్ళు ఆయన పక్కనెట్టుకి బాబులకే బాబు జగన్ బాబు కళ్యాణ్ బాబు పవన్ కళ్యాణ్ బాబు అన్నారండి. అనగానే ఒక్క నిమిషం నుంచోలేదు, వెంటనే వెళ్ళిపోయాడు. మరి దాన్ని బట్టి ఆలోచించండి. నాకైతే మాత్రం పవన్ కళ్యాణ్ కంపల్సరిగా ఎమ్మెల్యే కానీ సీఎం అవుతాడండి. నేను ఆల్రెడీ ఓటు వేసేసాను చెప్తున్నాను కదండి, నా దృష్టిలో ఎప్పుడో పడిపోయింది ఆయన ఓటు. చూడటమే చాలండి బాబు మాకు. దేనికోసం? పవన్ కళ్యాణ్ చూడడానికి. ఎందుకు? ఓటైనాకి చేస్తారా? చేస్తాం. అంటే ఆయన మీ దగ్గర నుంచి పోటీ చేస్తున్నారు కదా, మరి ఎప్పుడైనా చూసారా? మొన్న ఎలాగ వెళ్ళారు ఆయన? ఎలాగా? శ్రీనివాస్ గారి కళ్యాణ మండపంలో కొత్త చూసాం మొన్న. ఈసారి మళ్ళీ రెండోసారి చూస్తారా? మరి ఆయన వస్తే మంచి చేస్తారా మరి మీకు? చేసినా చేయకపోయినా ఓటేసేస్తాం. ఓటేసేస్తారు. అంటే జగన్ గారు మంచి పనులు చేస్తాను, సంక్షేమ పథకాలు ఇస్తారంటున్నారు కదా, మరి ఇచ్చారు. ఇతన్ని చూడాలి కదండి, ఇతను చేస్తారు చేయలేటండి, జగన్ చేశారు కదా. ఈసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తారంటారు.